అటు రోజా కానివ్వండి, ఇటు పేర్ని నాని కానివ్వండి, అటు అంబటి రాంబాబు కానివ్వండి, సీనియర్ నాయకులు ఏదైతే ఉన్నారో అసలు రాష్ట్రంలో ఒక పెట్టుబడి లేదు, ఒక పాలన లేదు, అన్ని కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పి మమ్మల్ని ఎదుర్కోలేకే జగన్కి వచ్చే జనాలను చూసే వీళ్ళు భయపడి ఇలాంటి కుట్రలు చేస్తున్నారని చెప్పి వాళ్ళ వాదన. దీనిపైన మీరు? వాళ్ళెవరూ కూడా సీనియర్ నాయకులు కాదండి, సీనియర్ స్కామర్స్. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రోజా తిరుపతి నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం కూడా మనం చూసాం. అలాగే ఈ ఆంబోతు అసలు అతని గురించి మాట్లాడటం కూడా అనవసరమే. ఎందుకంటే ఆ రోజున నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే పోలవరం సంగతి నాకు తెలియదు, నేను పూర్తి చేసినప్పుడు పూర్తి చేస్తాను. ఒక బాధ్యత గల మంత్రులుగా ఉండి ఒక బాధ్యత లేని వ్యక్తుల్లాగా మాట్లాడి సుకన్య అది ఇది అని చెప్పి గంట అరగంటల గురించి మాట్లాడుకున్న ఈ మంత్రి ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడో అవన్నీ కూడా నిరాధారాలు, వాళ్ళని ప్రూవ్ చేయమని చెప్పి నేను అంబటి రాంబాబు గారిని రోజాని ప్రశ్నిస్తూ ఉన్నాను. మీ హయాంలో మీరు వేల కోట్ల రూపాయలు లక్షల రూపాయలు దండుకొని ఇవాళ మీరు గెలిచేసరికేమో జనాలందరూ వచ్చి ఓట్లేసినట్టు మీరు ఓడిపోయేసరికి ఈవీఎం ట్యాంపరింగ్ అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆ రోజున బాధ్యతగా ఉండి పరిపాలన సాగించినట్టయితే కొంతలో కొంత ఇప్పుడు గతంలో ఈ వైసీపీలో పనిచేసిన మంత్రులందరూ కూడా ఆల్మోస్ట్ ఓడిపోయిన పని. మీ పనితీరు ఎలా ఉందనేది దాంతోనే అర్థమవుతా ఉంది. మీరు కూటమి ప్రభుత్వాన్ని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని కానీ మీరు ప్రశ్నించడానికి కూడా మీకు అర్హత లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒక పక్కన పేర్ని నాని గారు మాటలు చూస్తుంటే పొగలు పరామర్శకి వెళ్ళాలి, నైట్ చీకట్లో కన్ను కొట్టాలని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఎలా? ఏదో మాటలే మాట్లాడతారండి, దాని మీద స్పందించడం కూడా అనవసరం. వీళ్ళు ఒక్క కౌన్సిలర్ స్థాయి కానీ ఒక సర్పంచ్ స్థాయికి కూడా పనికిరాని వాళ్ళు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజున అతను కాంగ్రెస్ గవర్నమెంట్లో అతను అందించినటువంటి పరిపాలనను చూసి జగన్ కూడా అలాంటి పరిపాలన అందిస్తారని చెప్పి ప్రజలు నమ్మి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా నమ్మి ఒక్క ఛాన్స్ ఇద్దాం కదా అని మీకు ఆ రోజున ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్సే మీ చివరి ఛాన్స్ అయిపోయింది. ఇంకొకసారి మీకు ఛాన్స్ కాదు కదా, చిన్న ఎమ్మెల్యేగా కూడా గెలిపించలేని పరిస్థితికి మీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. ఎందుకంటే 151 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట రెండవసారి జరిగినట్టు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండవసారి జరిగినటువంటి ఎలక్షన్లో అత్యధికమైన మెజారిటీ 151 స్థానాలు. కనీసం నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి దాంట్లో సుఖం కూడా తెచ్చుకోలేక 10%కి పడిపోయావంటే నీ గ్రాఫ్ ఎంత పడిపోయింది, నీ పరిపాలనకు జనాలు ఎంత బెంబేలెత్తిపోయారని చెప్పి వైసీపీ సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా అర్థం చేసుకోవాలి. దాని తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి 164 స్థానాలు ఇచ్చి నిన్ను 11కే పడేశారంటే అంటే ప్రతిపక్ష నాయకుడిగా కూడా నువ్వు పనికిరావు, నువ్వు ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యేవే అని చెప్పి ప్రజలు డిసైడ్ చేశారు. నేనేం సలహా ఇస్తానంటే వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ మీరు మీసారి ఇప్పుడు గెలిచిన 11 స్థానాలు గెలవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏదైతే పులివెందుల పులి అంటా ఉన్నారో ఆ పులివెందులో గెలవడానికి ట్రై చేయరా బాబు. నిన్ను మీ పులివెందుల ప్రాంత ప్రజలందరూ కూడా నమ్మి మా ప్రాంతంగా ఉన్న అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలని ఎన్నుకున్నారు. వాళ్ళు కూడా నిన్ను నమ్మని పరిస్థితి తెచ్చుకుంటే ఇక నువ్వు ఈ రాష్ట్రంలో ఉండటం కూడా అనవసరం. ఆల్రెడీ నువ్వు రాష్ట్రంలో ఉండట్లేదు, పక్క రాష్ట్రం పోయి బెంగళూరులో ఉండవు. ఇక బెంగళూరులో ఎక్కడన్నా పోటీ చేసి ఇక ట్రై చేసుకోవడమే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే నిన్ను గ్యారంటీగా మర్చిపోయారు కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.